ఏ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ అర్జున్ని. ఇవాళ ఏందనంటే మనం మళ్ళా బట్టలు మడత పెడుతున్నాం అనమాట. లేకపోతే ఇంట్లో వాళ్ళు మనల్ని చంపేస్తారు. ఇక దాని తర్వాత బట్టలు మడత పెట్టినాక నేనైతే బ్రష్ కి బయలుదేరిపోయినా అనమాట. నాదైతే డాబర్ రెడ్ పేస్ట్, మీదే పేస్ట్ కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇక బ్రష్ అయిపోయినాక ఫ్రెష్ అప్ అయి వచ్చేసినాము. ఇక అల్మార్లకి ఏదైతే బట్టలు కావాలో అదైతే తీసుకుంటున్నాను. అప్పటి నుంచి వెతుకుతున్నా, ఇంకా డ్రెస్ అయితే దొరుకుతలే. నేను రాత్రి అయితే మడత పెట్టినా అనమాట డ్రెస్, ఇంకా దొరుకుతలేదు. ఫైనలీ దొరికేసింది. ఇక వేసేసుకున్నాం డ్రెస్ అయితే. ఇక బట్టలు అయితే వేసుకున్నాక తమ్ముడు గారిని అయితే వదిలేనికి వెళ్ళిపోయినా. ఇక అన్న అయితే స్కూల్ కాడ వదిలేసి మళ్ళా నేనైతే ఇంటికి అయితే బయలుదేరినా అనమాట. ఇక్కడ ఏంటంటే జారుతుంది కాళ్ళు దగ్గర. అంటే ఇప్పుడే వాకిలు కడిగారు మా వాళ్ళు. గాయ్స్, ఇవాళ ఏంటంటే మనము షర్ట్ చూపించబోతున్నాం అనమాట. మీకే ఒకసారి చూపిస్తాను. ఆ షర్ట్ వచ్చేసి జారా కంపెనీది అనమాట. మీరు ఇక్కడ అయితే చూడొచ్చు లేబుల్ మీద జారా కంపెనీ. ఇంకొక షర్ట్ కూడా ఉంది, అది కూడా జారా కంపెనీదే అనమాట. అదేమనంటే ఫార్మల్ మీద. ఇది కూడా జారా కంపెనీదే షర్ట్. ఇక మధ్యలో టీ బ్రేక్ అయితే తీసేసుకున్నాము. మీలో ఎంతమంది టీ లేకపోతే కాఫీ కానీ పాలు కానీ ఎవరైతే తాగుతారో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇక దాని తర్వాత బ్యాగ్ లా టిఫిన్ అయితే పెట్టుకున్నాము. టిఫిన్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట కాలేజ్ పోతే. ఎందుకంటే ఆకలి అవుతుంది కదా అక్కడ, తిననీకి ఏదో ఒకటి ఉండాలి. ఇక బ్యాగ్ వేసుకొని బయలుదేరిపోదాము. మధ్యలో ఏంటంటే వాచ్ మర్చిపోయినా అనమాట. వాచ్ అయితే తీసుకొని బయలుదేరదాము. ఇక నెక్స్ట్ వచ్చేసి షూ అయితే నేను నిన్న వాష్ చేసిన అనమాట, తెల్ల మెరిచిపోతుంది. ఇక షూ వేసుకొని బయలుదేరిపోయినాం మనము ఇంట్లోకి బయటికి, కాలేజ్కి అయితే. ఇక మెల్ల డోర్ అయితే వేసేసి నేనైతే బయటికి వెళ్ళిపోయినా అనమాట. అంటే మళ్ళా సౌండ్ వస్తే తిడతారు ఇంట్లో అని. మధ్యలో ఏంటంటే షూ కొంచెం భయం అవుతుంది అనమాట, బురద పడితే మళ్ళా ఖరాబ్ అవుతుంది అని. ఇక మెల్లగా నడుచుకుంటా మనమైతే ప్యాట్నీ కాడికి వచ్చేసినాము. ఇక్కడ ఏంటంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉందన్నమాట. ఇంకోటి సిగ్నల్ అయితే క్రాస్ చేస్తున్నాం మనము. ఇక్కడ ఏంటంటే ఈ అన్న రాంగ్ రూట్ లో వచ్చేసిండు. ఇక మనమైతే ఆయనని వదిలేసి ముంగటికైతే బయలుదేరిపోయినాము. నాది సిగ్నల్ వచ్చేసి రెడ్ అనమాట. ఎప్పుడు సిగ్నల్ చూసే క్రాస్ చేయాలా, లేకపోతే యాక్సిడెంట్స్ అయితే. మీరు కూడా ఎవరైనా బండి డ్రైవ్ చేసేది ఉంటే చూసి నడపండి. నెక్స్ట్ వచ్చేసి ఇవాళ ఏంటంటే మనం పెరగ్రౌండ్ లోపల నుంచి వెళ్తున్నాం అనమాట. అంటే ఆర్మీ వాళ్ళు ఉన్నారు, మనల్ని లోపల ఓనిస్తలేరు అని చెప్పి అడుగుదామని నేనైతే పెరగ్రౌండ్ కి వచ్చేసిన. ఇక్కడ ఏంటంటే ఒక ఆర్మీ ఆయన ఉండే అనమాట. ఆయననైతే నేను అడిగినాను, సార్ ఇట్లా నేను యూట్యూబర్ని, ఇట్లా పెరగ్రౌండ్ లోపల పోవాలనుకుంటున్నా. అయితే ఆయనకి ఏంటంటే అసలు యూట్యూబర్ అంటేనే ఎందుకు తెలియదు అనమాట. అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, నేను ఇట్లా బ్లాగర్ని సార్, నేను డైలీ వీడియోస్ చేస్తుంటాను. అంటే నా లైఫ్ లో రోజు ఏమేమి చేస్తానో అవి నేను వీడియోలు అప్లోడ్ చేస్తా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసిన. ఒక 2-3 సార్లు డిస్కషన్ అయింది. గాయస్, ఇంకొకటి ఏంటంటే ఆయన ఆర్మీ ఆయన చాలా క్వశ్చన్స్ అడిగాను అనమాట. వీడియో ఎందుకు షూట్ చేస్తున్నావు, ఎందుకు వచ్చినావు ఇవ్వాలి అని చెప్పి. నేనైతే యూట్యూబర్ అని చెప్పిన. వీడ నిన్ననే రిపబ్లిక్ డే అయింది కాబట్టి అందుకే ఓల్ని రాణిస్తలేరు అన్నారు. నాకేంటంటే నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా, నాకైతే అలౌ చేసి కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇవాళ ఏంటంటే చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు అనమాట రోడ్ మీద. అంటే రోడ్ కూడా మీరు చూడవచ్చు, చాలా ఖాళీగా అయితే ఉంది. మనం కాలేజ్ కి పోయే ముందు ఏంటంటే మా ఫ్రెండ్స్ కనిపించారు అనమాట. మా చెప్పరా మా ఆవిడ ఏంటంటే సిగ్గుపడుతున్నా అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ అయితే వచ్చేసింది. గాయస్, మనం అయితే కాలేజ్ కాడికి ఫైనల్ వచ్చేసాము. మావాడిగా సిగ్గు పడతాడు, ఇప్పుడు కూడా వీడియోలో రానిగా సిగ్గు పడుతాడు మావాడు. దాని తర్వాత క్లాస్ లో కూర్చున్నాము లేదో, మార్నింగ్ టిఫిన్ అయితే ఓపెన్ చేసినాము సెకండ్ పీరియడ్ లా. ఆడైతే సేమియా తెచ్చిండు. దాని తర్వాత నేను కూడా టిఫిన్ అయితే ఓపెన్ చేసి తినేసినాం అనమాట మేమందరము. ఇప్పుడు అయితే మనం ఇంగ్లీష్ క్లాస్ కి పోతున్నాము. మా క్లాస్ చూపిస్తే ఇక్కడ ఇంగ్లీష్ క్లాస్.
ఇక ఇంగ్లీష్ క్లాస్ కి అయితే వచ్చేసినాము. సార్ ఏందనంటే ఇంకా రాలేదన్నమాట. ఇక సార్ కూడా తింటున్నా అని చెప్పి మేము కూడా వచ్చేసినాం. ఇందులో ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు బయటికి పోతారు అన్నమాట తినీకే. ఇక వాళ్ళు ఎక్కడికి చెప్పకుండా నాకు చెప్పకుండా తిననీకి పోతురని వాళ్ళ వెనకాల అయితే ఫాలో అయినాం. లాస్ట్ కి వస్తే వాళ్ళు ఏంటంటే వాటర్ బాటిల్ కొనుక్కొని తాగుతారు అనమాట. ఇక దాని తర్వాత అదంతా అయిపోయినాక మన కాలేజ్ అయితే అయిపోయింది. కాలేజ్ లోకి బయటికి అయితే వచ్చేసినాము. గాయస్ మన అయితే కాలేజ్ అయితే అయిపోయింది. నేను మా ఫ్రెండ్ గాడు అరే చూడరా ఏం కాదురా మాది కాలేజ్ అయిపోయింది. మేము ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాం. మా అన్ని బస్ స్టాప్ కాడ వదిలేసి నేను బయలుదేరుతా. ఇక అన్ని బస్ స్టాప్ కాడ వదిలేసినాక నేనేందనంటే ఇంటికి అయితే బయలుదేరినా అనమాట. ఇక మీతో మాట్లాడుకుంటా ఇల్లు అయితే వచ్చేసింది. ఇక ఇంటి లోపలికి వెళ్ళినాక చెప్తా అనమాట. గైస్ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.